Good morning, all. Today, I am going to discuss third unit. So, second unit is already completed. So, third unit. The title of the third unit is Strategic Management. So, strategic management is a very important thing in present situations. So, it was already there from so many years. But now, competition is very high in every type of business. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం కావాలి. ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తారు దాంట్లో అనేది మనం చూస్తే, ఇక్కడ సపోజ్ మీరు ఒక ఏరియాలో ఒక చోట ఏదైనా ఒక చిన్న టిఫిన్ సెంటర్ స్టార్ట్ అయింది అనుకోండి. సో ఆ టిఫిన్ సెంటర్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు అనుకోండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, సింప్లిఫై చేసి చెప్తాను. యాక్చువల్గా ఇది మీకు అర్థం అవటానికి అని చెబుతున్నాను, కానీ ఈ లెవెల్లో కదా ఆలోచించేది, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తారు, హై లెవెల్ అన్నమాట. సో మీకు అర్థం కావాలని చెప్పి నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. అంటే అసలు స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది మీకు సింపుల్గా. సో దానిలో ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న అదే చెప్పాను కదా, ఒక చిన్న టిఫిన్ సెంటర్ బండి మీద పెట్టుకుని అమ్ముతున్నారు అనుకోండి. సో అక్కడ హెవీ క్రౌడ్ ఉంటున్నప్పుడు సో ఏమనిపిస్తుంది చూసేవాళ్ళకి, అమ్మో ఇక్కడ చాలా మంది జనాలు ఉంటున్నారు, అంటే ఇక్కడ ఫుడ్ బాగా టేస్ట్గా ఉంటుంది అనుకుంటా, అందుకనే ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్పేసి అనుకుంటాం. అటుకుండా వెళ్ళేటప్పుడు మనకు అనిపిస్తుంది కదా, చూస్తాం కదా, చూసినప్పుడు హెవీ స్టెప్పింగ్ ఉంది అక్కడ, సో ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటాం, అంటే క్వాలిటీ బాగుంది అనుకుంటా, అక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు సో అని చెప్పి మనం అందరం అనుకుంటాం, లేదా అనుకుంటాం ఎవరైనా, అది కామన్ అది. సో కాబట్టి అక్కడ ఎంతమంది నిజంగా బాగుందా లేదా అనేది మనకి తెలియదు, నువ్వు వెళ్ళి తినలేదు, టేస్ట్ చేయలేదు, జస్ట్ అటుకుండా వెళుతూ చూసాం. అది చూసి అలా వెళ్తున్న వాళ్ళల్లో ఒకడికి ఐడియా వచ్చింది, సో నేను కూడా ఈ బిజినెస్ పెట్టుకుంటే బాగుంది కదా, నాకు కొంచెం దాని మీద ఐడియా ఉంది, అక్కడ బాగా హెవీ స్టెప్పింగ్ ఉంది, సో అని చెప్పి ఇంకోటి కూడా మొదలు పెడతాడు అక్కడ నెమ్మదిగా, వాడికి పోటీగా. అంటే వాడికి వచ్చే క్రౌడ్లో కొంత భాగం వీడికి కూడా వస్తారని వీడి ఆశ, అంతే కదా. సో హెవీ అయిపోతుంది, అక్కడ అందించలేకపోతున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇంకో చోటకి వెళ్ళాలి కదా, అంటే రద్దీగా ఉండే ప్రదేశం, సో అక్కడ ఎక్కువ మంది తింటున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వేరే వాడు కూడా పోటీకి వస్తాడు. ఇక్కడ ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఒక ఆయన ఏం చెప్పారంటే, ఒక ఫిలాసఫరు ఒక చిన్న టెక్నిక్ చెప్పారు. అంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలి, మౌత్ పబ్లిసిటీ జరగాలి అంటే స్టెప్పింగ్ ఉండాలి అంటారు. అంటే అక్కడ ఎప్పుడు క్రౌడ్ అనేది కనపడుతూ ఉండాలట, అంటే కంటిన్యూస్గా. అందుకని ఏం చేశాడంటే ఆయన, ఒక అతను ఆయన దగ్గరికి వచ్చాడు సలహా అడుగుదామని. ఏమంటే ఇట్లా నేను వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, సో కొత్తగా, మరి నాకు కస్టమర్స్ పెట్టిన వెంటనే రారు కదండి, నేను సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని అడిగాడంట. అప్పుడు వెంటనే ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈయన ఏమని చెప్పారంటే, అరే బాబు, మీ చుట్టాలని బంధువులను 10 మందినో 15 మందినో తీసుకొచ్చుకో, ఊళ్ళో తెలిసిన స్నేహితుల్ని. ఆ 10 మందిని ఎప్పుడు అక్కడే ఉండమను కంటిన్యూస్గా. సో అంటే వాళ్ళు తినకపోను, కంటిన్యూస్గా ఆ 10 మందిని అక్కడే ఉండమను. అప్పుడు ఆటోమేటిక్గా అటుకుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా, అబ్బో ఇక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు ఎప్పుడు చూసినా, సో హెవీ క్రౌడ్ ఉంటుంది, సో ఇక్కడ ఏదో మొత్తానికి క్వాలిటీ బాగుంది అనుకుంటారని చెప్పాడు ఆయన. సో అది అతను తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేశాడు నిజంగానే. సో నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తే ఆయన చెప్పినట్టుగానే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు, అంటే జనాలు వస్తూనే ఉన్నారు. ఆ క్రౌడ్ అట్లా మెయింటైన్ చేశాడు ఆయన. అటుకుండా వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఆగటం మొదలుపెట్టారు అన్నమాట.
ఇలా కొంతకాలానికి అక్కడ క్రౌడ్ అనేది హెవీ అయిపోవటం మొదలుపెట్టింది. నెమ్మదిగా 1 బై 1 నెమ్మదిగా అతని ఫ్రెండ్స్ని, చుట్టాలని ఆపటం తగ్గించాడు రావటం. ఇంకా అవసరం లేదులే, వస్తున్నారు కదా అని చెప్పేసి. సో ఇక్కడ అతను చేసింది ఏంటి, యాక్చువల్గా అంత క్రౌడ్ లేదు అక్కడ. కానీ అతను ఏం చేశాడు, క్రౌడ్ని మెయింటైన్ చేశాడు. సో దాన్నే స్టెప్పింగ్ అంటాం. జనరల్గా ఏమంటారంటే టెక్నికల్గా దాన్ని స్టెప్పింగ్ అంటాం. అంటే ఎప్పుడు అక్కడ జనాలు ఉండడం 24 అవర్స్, అంటే షాప్ ఓపెన్ అయ్యేంత వరకు జనాలు అలా మనం మెయింటైన్ చేయడం. సో ఇది ఒక టెక్నిక్. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఇదే స్ట్రాటజీ అంటే. అంటే ఒక మనకి యాక్చువల్గా లేని దాన్ని కూడా ఉందని చెప్పి మనం స్ట్రాటజిక్గా ఆలోచించి లేనటువంటి డిమాండ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మార్కెటింగ్ స్ట్రాటజీలో, సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఒకదానికి సంబంధించిన అన్నిటికి సంబంధించి ఏమని చెప్పాను, స్ట్రాటజీలో మార్కెటింగ్లో ఫ్లాష్ సేల్ అని పెడతారు మొబైల్స్కి వీటికి. సో ఫ్లాష్ సేల్ లేకపోతే లైట్నింగ్ డీల్స్ అని, ఇప్పుడు అమెజాన్లో లైట్నింగ్ డీల్స్ అని, ఇట్లా మీకు తక్కువ టైం, ఈ టైం లోపల కొనుక్కుంటే మీకు ఈ రేట్కి వచ్చేస్తుందని చెప్పి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి వాడే ఒక స్ట్రాటజీ అది. అంటే దానికి లేని డిమాండ్ని క్రియేట్ చేస్తాడు. అంటే అమ్మో ఈ ప్రోడక్ట్కి ఇంతమంది ఎగబడుతున్నారా, సేల్ పెట్టంగానే అయిపోతున్నాయి ఇమీడియట్గా. సో ఇమీడియట్గా అయిపోతున్నాయంటే సో దానికి మంచి డిమాండ్ ఉందని అనుకుంటారని అలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్గా అంత డిమాండ్ ఉండదు. అంటే ఆర్టిఫిషియల్గా డిమాండ్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది మెయిన్. బట్ దట్ ఈజ్ ఆల్సో వన్ స్ట్రాటజీ. సో దాన్ని మనం మార్కెటింగ్ స్ట్రాటజీ అంటాం. సో కాబట్టి స్ట్రాటజీ అనే దానికి సంబంధించి మీకు అర్థం అవడానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో నౌ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్? Strategic management is the planned use of a business resources to reach company goals and objectives. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఏమని చెప్తున్నా అంటే ప్లానెడ్ యూజ్ ఆఫ్ ఏ బిజినెస్ రీసోర్సెస్. అంటే మనకు ఉన్నటువంటి బిజినెస్ రీసోర్సెస్ని ఒక ప్లాన్ ప్రకారం వాడుకుంటూ మన కంపెనీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వటం అనేదే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అంటే మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ని, బిజినెస్ రీసోర్సెస్ని ప్రాపర్ ప్లానింగ్ తోటి యూజ్ చేసుకుంటూ కంపెనీ గోల్స్ని, ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవటమే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్గా చెప్తా ఉన్నాడు. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ ఆన్గోయింగ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ విత్ ఇన్ an organization and external factors that may impact how the company functions. సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఏం చెప్తారంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ ఆన్గోయింగ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ విత్ ఇన్ an organization అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఇది ఆన్గోయింగ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్. అంటే ఇది ఆన్గోయింగ్గా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా నిరంతరంగా ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ మే ఇంపాక్ట్ హౌ ద కంపెనీ ఫంక్షన్స్. సో కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ జరగాలంటున్నాడు. దాంతోపాటుగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బయట నుంచి ఎఫెక్ట్ చేసేవి, అవి మన ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ మీద ఏమాత్రం ప్రభావాన్ని చూపుతున్నాయి అనేది మనం తెలుసుకోగలగాలి, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది. ద ప్రాసెసెస్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ షుడ్ గైడ్ టాప్ లెవెల్ ప్రోగ్రామ్స్ అండ్ డెసిషన్స్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది మనకి ఏ విధంగా గైడ్ చేస్తుందనంటే టాప్ లెవెల్ ప్రోగ్రామ్స్ అండ్ డెసిషన్స్. సో ఏదైతే టాప్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, టాప్ లెవెల్ ప్రోగ్రామ్స్ని మనం ఏ విధంగా చేయాలనే దాని మీద మనకు ఒక గైడెన్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇస్తుందని చెబుతున్నాడు. కంపెనీస్ ఆఫ్ ఆల్ సైజెస్ అండ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఆఫ్ ఆల్ సైజెస్, సో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆల్ సైజెస్, చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయటం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అంటున్నాడు. అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ లార్జ్ ఆర్గనైజేషన్స్కే కాదు, పెద్దవాటి కోసమే కాదు, చిన్నవాటి కోసం కూడా
ఉపయోగిస్తారు. సో చిన్నవాటికి కూడా అవసరమే, పెద్దవాటికి కూడా అవసరం, రెండిటికి అవసరం. సో పర్టికులర్గా చిన్నవాటికనో పెద్దవాటికనో ఏమి కండిషన్స్ లేవు. ఓకే, సో దట్ ఈస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దెన్ ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మొట్టమొదటి పార్ట్ మనం చెప్పాం కదా, ప్లానింగ్. సో ప్లాన్ చేయటమే అంటే, ప్లానింగ్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ప్లానింగ్, ఇట్ ఈస్ ఎ వైజ్ ప్లానింగ్. అంటే మనకున్నటువంటి స్కిల్స్ని, నాలెడ్జ్ని, టెక్నిక్స్ని ఉపయోగించి మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యే విధంగా ప్లాన్ చేయటమే ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అన్నమాట. అది. సో స్ట్రాటజీ అంటే వైజ్ ప్లాన్. ఇన్ జనరల్ స్ట్రాటజీ మీనింగ్ ఏంటంటే వైజ్ ప్లాన్ అంటే తెలివైనటువంటి ఒక ప్రణాళిక, వ్యూహం, వ్యూహం అంటారు. సో ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇదివరకు మనకి రామాయణ మహాభారతాల్లో మనం చూసుకుంటే, మహాభారతంలో వ్యూహం అని పన్నేవాళ్ళు. పద్మ వ్యూహం అని, గరుడ వ్యూహం అని, త్రిశూల వ్యూహం అని ఇట్లా పన్నేవాళ్ళు. సో పద్మ వ్యూహం అనేది మీ అందరికీ తెలుసు, అభిమన్యుడికి సంబంధించి. అంటే ఆ పద్మ వ్యూహాన్ని ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేది ఒక అర్జునుడికే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు పాండవుల్లో. అయితే పాండవుల్లో కేవలం అభిమన్యుడికి మాత్రమే తన తండ్రి ద్వారా పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు, నిష్క్రమించడం తెలియదు. సో పద్మవ్యూహం అంటే ఏంటంటే, వ్యూహం అంటే ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే వ్యూహాలు రేకుల్లాగా, తామర పువ్వుకి ఎలాగైతే రేకులు ఉంటాయో ఆ రేకులలాగా స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తారు. సో దాంట్లోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది, బయటికి రావడానికి ఇంకో మార్గం ఉంటుంది. సో అలాగే రావాలి బయటికి, సో లేకపోతే బయటికి రాలేరనమాట. సో అంటే వ్యూహం అక్కడ తెలుగులో ఏమన్నారు, వ్యూహం. అంటే వ్యూహం అంటే ఏంటి, ఒక పద్ధతి ప్రకారం ఒక తెలివిగా పడినటువంటి వ్యూహం. అరే వల్ల పడిపోయాడు రైడ్ అంటారు కదా, సో వాడిని మనం బుట్టలో వేసేసుకున్నారు అంటారు మాటలు చెప్పి. సో మాటలు చెప్పి బుట్టలో వేసుకోవడం అంటే ఏంటి, మనం ఇండైరెక్ట్గా వాడికి వాడి మీద ఒక వ్యూహాన్ని పన్నాం, దాంట్లో పాపం వాడు పడిపోయాడు. సో అలా అనమాట. అంటే అది కూడా ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో స్ట్రాటజీ. సో కాబట్టి స్ట్రాటజీ ఎవ్రీవేర్స్. కాబట్టి ఇట్లా మనం ఆ వ్యూహాలు పన్నడం అనేది కూడా ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో అక్కడి నుంచి వచ్చింది. ఇది జనరల్గా అసలు స్ట్రాటజీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే యుద్ధం నుంచే వచ్చింది, వార్ఫేర్. ఈ వరల్డ్ వార్స్ జరిగినప్పుడు అక్కడ ఎక్కువగా స్ట్రాటజీ అనే మాట వాడారు. అంటే శత్రువుని ఎదుర్కోవడానికి మనం ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య జరుగుతుంది యుద్ధం. ఆగిపోయింది, ప్రస్తుతానికి ఆగిపోయింది, మొన్నటిదాకా జరిగింది. సో వాళ్ళకి ఏంటి, ఇజ్రాయెల్ పాలస్తీనా నుంచి వాళ్ళు ఎందుకు అటాక్ బాగా ఉంటుందని చెప్పి తెలుసు వాళ్ళకి. సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు, సో ఆ ఉగ్రవాదుల నుంచి వీళ్ళకి ఎప్పుడు థ్రెట్ ఉంటుందని వీళ్ళు ఒక ఐరన్ డ్రోమ్ అనే ఒక యుద్ధానికి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు. ఐరన్ డ్రోమ్ అంటే ఏం లేదు, ఒక శాటిలైట్ అనేది మనకు అట్లా తిరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఆటోమేటిక్ సిస్టమ్. సో రాడార్స్, ఆ శాటిలైట్ అనేది తిరుగుతుంటుంది పైన టవరు. సో కంటిన్యూస్గా తిరుగుతూ ఉండి ఏదైతే మనకి రాడార్స్ పడుతున్నాయో, ర్యాకెట్స్ పడతాయో వీళ్ళ మీద, వాటన్నిటిని ముందుగానే గుర్తించి వాటిని గాలిలోనే పేల్చేస్తారు. సో ఇది వాళ్ళు సిద్ధం చేసుకున్నాడంటే ఐరన్ డ్రోమ్. ఇది ఒక ఇజ్రాయెల్ దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు ఐరన్ డ్రోమ్. సో అంటే వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ముందుగానే. అంటే దానికి వ్యూహాంతో ముందుగానే ఒక ప్లాన్ తోటి, స్ట్రాటజీ తోటి ముందుగా ఉన్నారు, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద. సో అక్కడి నుంచి వచ్చింది స్ట్రాటజీ అనేది. ఓకే, రైట్. సో కార్పొరేట్ ప్లానింగ్. సో ఫ్రమ్ ద బిగినింగ్ టాపిక్, ఫస్ట్ వన్, కార్పొరేట్ ప్లానింగ్. సో కార్పొరేట్ ప్లానింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండర్టేకెన్ బై టాప్ మేనేజ్మెంట్ టు అచీవ్ దేర్ ఆర్గనైజేషన్ గోల్స్. సో కార్పొరేట్ ప్లానింగ్ అనేది ఏమని చెప్తున్నారంటే, ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండర్టేకెన్ బై టాప్ మేనేజ్మెంట్ టు అచీవ్ దేర్ ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి మనం చేసినటువంటి ప్లానింగ్ ప్రాసెస్నే కార్పొరేట్ ప్లానింగ్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇట్ ఈజ్ ఎ బిజినెస్ ప్లానింగ్ ఆల్సో, కార్పొరేట్ ప్లానింగ్ ఆర్ ఆర్గనైజేషన్ ప్లానింగ్ ఆర్ ఎనీవన్ ఆర్ కంపెనీ ప్లానింగ్, ఏదైనా అనుకోండి, పేరు మార్పు అంతే, కార్పొరేట్ అన్నా, కంపెనీ అన్నా, ఆర్గనైజేషన్ అన్నా అవుతుంది. 2 significant phases in corporate planning. మనకి ఇక్కడ 2 significant phases ఉన్నాయి.
ప్లానింగ్కి సంబంధించి. దానిలో మొదటిది ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, రెండవది స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో మన కార్పొరేట్ ప్లానింగ్ ప్రాసెస్ అనేది మొత్తం 2 phases ఉంటుంది. మొట్టమొదటిది ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, రెండవది స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో వీటన్నిటికన్నా ముందు ఈ రెండింటికి గురించి మనం మాట్లాడుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల గురించి నేర్చుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్స్ అబౌట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దాంట్లో మొదటిది మిషన్ ఈజ్ ద గైడింగ్ ఫోర్స్ ఫర్ ఆల్ ద యాక్టివిటీస్ హియర్. అంటే మనకి మిషన్ అనేది ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటిని ఏదో విధంగా మనం కంప్లీట్ చేయడానికి మనల్ని ఫోర్స్ చేసేదానికి ఉపయోగపడేదే మిషన్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ద మిషన్ ఈజ్ టు బ్రేక్ ద మిషన్ into objectives, strategies and program have to be formulated and implemented to achieve the given objectives which would eventually lead to the fulfillment of mission. ఇక్కడ మొత్తంగా ఏం చెప్తారంటే ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ద మిషన్ ఈజ్ టు బ్రేక్ ద మిషన్ ఇంటూ ఆబ్జెక్టివ్స్. సో మనం ఏం చేయాలంటే ఈ మిషన్ అనే దాన్ని మనం పర్ఫెక్ట్గా దాని నుంచి మనం అచీవ్మెంట్ అనేది చేయాలి అంటే కనుక టు బ్రేక్ ద మిషన్ ఇంటూ ఆబ్జెక్టివ్స్, మిషన్ అనే దాన్ని మనం బ్రేక్ చేసుకుంటూ దాన్ని మనం ఆబ్జెక్టివ్స్గా కన్వర్ట్ చేయాలి. స్ట్రాటజీస్ అండ్ ప్రోగ్రామ్ హ్యావ్ టు బి ఫార్ములేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ టు అచీవ్ ది గివెన్ ఆబ్జెక్టివ్స్. దానికి అనుగుణంగా స్ట్రాటజీస్ని ప్రోగ్రామ్ని మనం ఫార్ములేట్ చేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏ ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ వుడ్ ఈవెంచువల్లీ లీడ్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మిషన్. సో ఆటోమేటిక్గా దాని ద్వారా మనం మిషన్ అనే దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, సో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి బేసిక్స్ అని. సో దాంట్లో బేసిక్స్లో అన్నీ ఒకే చోట మనకి సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒక షార్ట్ ఫామ్లో చెప్పారు ఫ్రేజ్లో. వాట్ ఈజ్ విఎంఓ జిఎస్ఏ అంటే ఈ 6 లెటర్స్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ 6 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో విఎంఓ జిఎస్ఏ దీని మీనింగ్ ఏంటంటే వి ఫర్ విజన్, ఎం ఫర్ మిషన్, ఓ ఫర్ ఆబ్జెక్టివ్స్, జీ ఫర్ గోల్స్, ఎస్ ఫర్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్ ప్లాన్స్, ఏ ఫర్ యాక్షన్ ప్లాన్స్. సో ఈ 6 చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో. సో ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ప్లానింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు హెల్ప్ కమ్యూనిటీ గ్రూప్స్ డిఫైన్ ఏ విజన్ అండ్ డెవలప్ ప్రాక్టికల్ వేస్ టు ఎనాక్ట్ చేంజ్. దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు, సో ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ప్లానింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు హెల్ప్ కమ్యూనిటీ గ్రూప్స్. సో ఇది మనకి కమ్యూనిటీ గ్రూప్స్కి వెళ్ళి హెల్ప్ చేస్తుంది అంటున్నాడు. దానికి వాటిని మనం హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అంటున్నాడు. డిఫైన్ ఏ విజన్ అండ్ డెవలప్ ప్రాక్టికల్ వేస్ టు ఎనాక్ట్ చేంజ్. సో మనం డిఫైన్ ఏ విజన్ సో అండ్ డెవలప్ ప్రాక్టికల్ వేస్. సో విజన్ ఏంటో డిఫైన్ చేయాలి క్లియర్గా, అండ్ డెవలప్ ప్రాక్టికల్ వేస్ టు ఎనాక్ట్ చేంజ్. అదేవిధంగా చేంజెస్ అనేవి ఏదైతే ఉన్నాయో చేంజెస్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో విఎంఓ జిఎస్ఏ హెల్ప్స్ టు యువర్ ఆర్గనైజేషన్ సెట్ అండ్ అచీవ్ షార్ట్ టర్మ్ గోల్స్ వైల్ కీపింగ్ సైట్ ఆఫ్ యువర్ లాంగ్ టర్మ్ విజన్. సో మనకి ఏదైతే లాంగ్ టర్మ్ విజన్ ఉందో ఆ లాంగ్ టర్మ్ విజన్కి అనుగుణంగా మనం ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేసుకుని వాటిని అచీవ్ చేయడానికి ఈ విఎంఓ జిఎస్ఏ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. ప్రతి ఆర్గనైజేషన్కి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఓకే, సో ఇంప్లిమెంటింగ్ దిస్ ప్లానింగ్ ప్రాసెస్ ఇంటూ యువర్ గ్రూప్స్ ఎఫర్ట్స్ సపోర్ట్స్ డెవలపింగ్ ఏ క్లియర్ మిషన్. సో దీంట్లో ఏం చెప్తున్నాడంటే ఇంప్లిమెంటింగ్ దిస్ ప్లానింగ్ ప్రాసెస్ ఇంటూ యువర్ గ్రూప్స్ ఎఫర్ట్స్ సపోర్ట్స్ డెవలపింగ్ ఏ క్లియర్ మిషన్. సో మనం ఈ ప్రాసెస్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసామో మన గ్రూప్స్లో దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే సపోర్ట్స్ డెవలపింగ్ ఏ క్లియర్ మిషన్, అంటే ఒక క్లియర్ మిషన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. అండ్ బిల్డింగ్ కాన్సెన్సస్. అదేవిధంగా బిల్డింగ్ కాన్సెన్సస్ అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి మనం అర్థం చేసుకోవాలంటే ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, కాన్సెన్సస్ అంటే. సో అది డెవలప్ చేస్తుంది. అండ్ గ్రౌండింగ్ యువర్ గ్రూప్స్ డ్రీమ్స్. అదేవిధంగా మన గ్రూప్స్ డ్రీమ్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ సంబంధించిన డ్రీమ్స్ అవి కూడా ఫుల్ఫిల్ చేయబడతాయి. దిస్ సెక్షన్ ఎక్స్ప్లోర్స్ హౌ అండ్ వెన్ టు ఇంప్లిమెంట్
విఎంఓ జిఎస్ఏ ఇంటూ యువర్ ఆర్గనైజేషన్ ప్లానింగ్ ప్రాసెస్. మన ఆర్గనైజేషన్ ప్లానింగ్ ప్రాసెస్లో విఎంఓ జిఎస్ఏ అనేది మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనకి ఈ విఎంఓ జిఎస్ఏలో మనం చూడబోతున్నాం. సో విఎంఓ జిఎస్ఏ ఈజ్ ఎ ప్రాక్టికల్ ప్లానింగ్ ప్రాసెస్ దట్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఆర్ ఇనిషియేటివ్. సో ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా కూడా ఈ విఎంఓ జిఎస్ఏ అనే ప్లానింగ్ ప్రాసెస్ని వాడుకోవచ్చు. దిస్ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ టూల్ కెన్ హెల్ప్ యువర్ ఆర్గనైజేషన్ బై ప్రొవైడింగ్ a blueprint for moving from dreams to actions to positive outcomes for your community. సో మనం కన్నటువంటి కళని మనం సాకారం చేసుకోవడానికి, వాటిని రియాలిటీలోకి తీసుకెళ్ళడానికి ఒక బ్లూ ప్రింట్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ విఎంఓఎస్ఏ అనేది. కాబట్టి మన కళల్ని మనం నిజం చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా విఎంఓ జిఎస్ఏ అనేది అవసరం అవుతుంది. అంటే మన బిజినెస్ పరంగా, ఇండివిజువల్గా కాదు. పాజిటివ్ అవుట్కమ్స్ ఫర్ యువర్ కమ్యూనిటీ, దీని ద్వారా మనకి పాజిటివ్ అవుట్కమ్స్ కూడా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు. దెన్ ఫస్ట్ వన్, విజన్. విజన్ మీన్స్ ద డ్రీమ్. అంటే మనం కళ్ళగా అంటున్నాం, ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి అని అనుకున్నాం. దట్ మీన్స్ విజన్ ఈజ్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్. అంటే ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి విజన్ అవుతుంది. యువర్ విజన్ కమ్యూనికేట్స్ వాట్ యువర్ ఆర్గనైజేషన్ బిలీవ్స్ ఆర్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ యువర్ కమ్యూనిటీ. సో విజన్ అనేది మనకి ఏం చెప్తుందంటే, ఇట్ కమ్యూనికేట్స్ వాట్ యువర్ ఆర్గనైజేషన్ బిలీవ్స్ ఆర్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ యువర్ కమ్యూనిటీ. అంటే మన ఆర్గనైజేషన్ ఏం బిలీవ్ చేస్తుంది, అదేవిధంగా ఆర్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ యువర్ కమ్యూనిటీ, అదేవిధంగా మన కమ్యూనిటీకి సంబంధించి ఐడియల్ కండిషన్స్ ఏంటి. ఓకేనా. సో యువర్ విజన్ కమ్యూనికేట్స్ వాట్ యువర్ ఆర్గనైజేషన్ బిలీవ్స్. అంటే మన ఆర్గనైజేషన్ ఏదైతే ప్రధానంగా నమ్ముతుందో దాన్ని కమ్యూనికేట్ చేయడానికి మనకి విజన్ అనేది కమ్యూనికేట్ చేసేదే విజన్. ఆర్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ యువర్ కమ్యూనిటీ. దీస్ ఆర్ ద ఐడియల్ కండిషన్స్ ఫర్ యువర్ కమ్యూనిటీ. హౌ థింగ్స్ వుడ్ లుక్ ఇఫ్ ద ఇష్యూ ఇంపార్టెంట్ టు యూ వర్ పర్ఫెక్ట్లీ అడ్రస్డ్. దీనిలో మనం నెక్స్ట్ మనం చూడాల్సింది హౌ థింగ్స్ వుడ్ లుక్ ఇఫ్ ద ఇష్యూ ఇంపార్టెంట్ టు యూ వర్ పర్ఫెక్ట్లీ అడ్రస్డ్. సో మనం ఏ విధంగా మనం ఇష్యూని ఏ విధంగా అడ్రస్ చేయగలుగుతున్నాం, పర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలుగుతున్నామా లేదా. సో మనకు వచ్చినటువంటి ఇష్యూస్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనకి ఈ విజన్ అనేది మనకు అవసరం అవుతుంది. సో విజన్ అనేది లేకుండా మనం మనకు వచ్చినటువంటి ఇష్యూస్ని మనం అడ్రస్ చేయలేము. దిస్ utopine dream is generally described by one or more phrases or vision statements which are brief proclamations that convey the community's dream for the future. అంటే ఏవైతే ఆ కమ్యూనిటీ ఇలా అవ్వాలి అని అనుకుంటుందో వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమే మనకి విజన్గా చెప్తున్నాడు. అంటే మనం ప్రతి ఒక్కళ్ళు మన కళలు కంటాం. సో ఆ కళని మనం ఏ విధంగానైనా కూడా మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటాం. సో ప్రతి ఒక్కళ్ళకి జనరల్గా ఏముంటుంది, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి మనకి, లేదంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. సో మంచి ఇల్లు కట్టుకోవాలి అని అంటే మనకు అందరికి ఆశ ఉంటుంది అది. ఓకేనా. సో ఉటోపియన్ డ్రీమ్ అంటే ఏంటంటే ఆదర్శమైనటువంటి ఒక ఆలోచన, అంటే ఒక కళ. అది ఎలా ఉండాలంటే ఏదో స్వార్థపూర్తిగా కాదు, ఆచరణకి వీలు కావాలి. అర్థమైందా. సో ఆచరణ సాధ్యమైంది అవ్వాలి, మంచిది అవ్వాలి. సో ఈజ్ జనరల్లీ డిస్క్రైబ్డ్ బై వన్ ఆర్ మోర్ ఫ్రేజెస్ ఆర్ విజన్ స్టేట్మెంట్స్. ఈ సింగిల్ ఫ్రేజ్లో చెప్పచ్చు, లేదంటే ఇంకెక్కువ ఫ్రేజెస్లో కూడా మనం విజన్ స్టేట్మెంట్ చెప్పవచ్చు. విచ్ ఆర్ బ్రీఫ్ ప్రోక్లమేషన్స్. సో విచ్ ఆర్ బ్రీఫ్ ప్రోక్లమేషన్స్. సో ఈ ప్రోక్లమేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ప్రోక్లమేషన్స్ అంటే ఏంటంటే ప్రకటనలు. సో విచ్ ఆర్ బ్రీఫ్ ప్రోక్లమేషన్స్ దట్ కన్వే ద కమ్యూనిటీస్ డ్రీమ్ ఫర్ ద ఫ్యూచర్. సో వాటిని మనం ఒక విధంగా ప్రకటనలాగా చెప్పుకోవచ్చు. అంటే మన కమ్యూనిటీ డ్రీమ్ ఏదైతుందో ఆ కమ్యూనిటీ డ్రీమ్ని మనం ఒక ప్రకటన రూపంలో చెప్తే దాన్ని మనం విజన్ స్టేట్మెంట్ అంటాం. ప్రోక్లమేషన్ అంటే ప్రకటనలు. ఓకే. బై డెవలపింగ్ ఏ విజన్ స్టేట్మెంట్ యువర్ ఆర్గనైజేషన్ మేక్స్ ద బిలీవ్స్ అండ్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ క్లియర్ టు ద గ్రేటర్ కమ్యూనిటీ. సో ఏం చేసినా కూడా ఏంటంటే కమ్యూనిటీ బెనిఫిట్ ఇక్కడ మెయిన్గా. సో బై డెవలపింగ్ ఏ విజన్ స్టేట్మెంట్ డెవలప్ చేసేటప్పుడు యువర్ ఆర్గనైజేషన్ మేక్స్ ద బిలీఫ్ అండ్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ మన ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్
మనం ఏదైతే నమ్ముతున్నామో దాని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. దానివల్ల మనకి మంచి జరుగుతుందనేటువంటి ఒక ఆశాభావం ఉండాలి. యాజ్ వెల్ యాజ్ టు యువర్ ఓన్ స్టాఫ్, పార్టిసిపెంట్స్ అండ్ వాలంటీర్స్. సో ఓన్ స్టాఫ్కి, పార్టిసిపెంట్స్కి, వాలంటీర్స్కి అందరికి కూడా మన విజన్ అనేది పూర్తిగా వాళ్ళకి తెలిసి ఉండాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళందరూ ఆ విజన్కు అనుగుణంగా పనిచేయగలుగుతారని చెప్తారు. దెర్ ఆర్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ దట్ మోస్ట్ విజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ ఇన్ కామన్. సో విజన్ స్టేట్మెంట్ ఉండే కొన్ని లక్షణాలు చెప్తా ఉన్నాడు, క్యారెక్టరిస్టిక్స్. ఇన్ జనరల్ విజన్ స్టేట్మెంట్ షుడ్ బి. సో ఇన్ జనరల్ మనం చూస్తే ఈ విజన్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే అండర్స్టూడ్ అండ్ షేర్డ్ బై మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. అంటే మెంబర్స్, మన ఆర్గనైజేషన్లో మెంబర్స్ కానివ్వండి, లేదంటే కమ్యూనిటీలో మెంబర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా అది క్లియర్గా అర్థం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సో కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి ముందు దాన్ని అర్థం చేసుకోవాలి కదా. సో అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏం చేసిన ఉపయోగం ఏం లేదు కదా. తర్వాత బ్రాడ్ ఎనఫ్ టు ఎన్కంపాస్ ఎ వెరైటీ ఆఫ్ లోకల్ పర్స్పెక్టివ్స్. సో ఇట్ ఈస్ బ్రాడ్ ఎనఫ్ టు ఎన్కంపాస్ ఎ వెరైటీ ఆఫ్ లోకల్ పర్స్పెక్టివ్స్. సో అదేవిధంగా ఇది మనకి ఎలా ఉంటుందంటే వెరైటీ ఆఫ్ లోకల్ పర్స్పెక్టివ్స్. సో మనకి ఇది లోకల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్స్పైరింగ్ అండ్ అప్లిఫ్టింగ్ టు ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఎఫర్ట్. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, అప్లిఫ్టింగ్ టు ఎవ్రీవన్, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళని పైకి తీసుకురావడానికి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎఫర్ట్ని పూర్తి స్థాయిలో పెట్టడానికి ఈ విజన్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అంటున్నాడు. అండ్ ఈజీ టు కమ్యూనికేట్. ఫర్ ఎగ్జాంపుల్ దే షుడ్ బి షార్ట్ ఎనఫ్ టు ఫిట్ ఆన్ ఏ టీ షర్ట్. సో టీ షర్ట్ మీద ఎలా ఎంత స్పేస్ అయితే ఉంటుందో దాంట్లో పట్టేటట్టుగా మన విజన్ స్టేట్మెంట్ ఉండాలి, ఈజీ కమ్యూనికేషన్ ఉండాలి. సో హియర్ ఆర్ ఏ ఫ్యూ విజన్ స్టేట్మెంట్స్ విచ్ మీట్ ద అబౌవ్ క్రైటీరియా. కొన్ని స్టేట్మెంట్స్ మనకి చెప్తున్నాడు, పైన చెప్పినటువంటి క్రైటీరియాకి అనుగుణంగా ఉన్నాయి. హెల్దీ చిల్డ్రన్ అంటే మా విజన్ ఏంటంటే హెల్దీ చిల్డ్రన్. హాస్పిటల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో చిల్డ్రన్ హాస్పిటల్స్ వాళ్ళు హెల్దీ చిల్డ్రన్ అంటే వాళ్ళ విజన్ ఏంటి? ఆరోగ్యకరమైనటువంటి చిన్నారుల్ని మనకు అందించడమే వాళ్ళ యొక్క లక్ష్యం. సేఫ్ స్ట్రీట్స్, సేఫ్ నైబర్హుడ్స్. సో వీధులు సురక్షితంగా ఉండాలి, అదేవిధంగా దాంతోపాటుగా మన ఇరుగు పొరుగు వాడు సేఫ్గా ఉండాలి. అది దాని యొక్క లక్ష్యం. అంటే సేఫ్గా ఉండాలి అనేది మెయిన్గా మన ఉద్దేశం అనమాట. ఎవ్రీ హౌస్ ఏ హోమ్. సో ప్రతి ఒక్క హౌస్ ఏ హోమ్ అంటే రెండింటికి ఒకటే మీనింగ్ అనేది. సో అంటే కంప్లీట్ హోమ్ లాగా ఉండాలి అంటున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. వాళ్ళ మోటివ్ ఏంటి? అందరికీ విద్యను అందించడం వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. తర్వాత పీస్ ఆన్ ఎర్త్. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి? పీస్ ఆన్ ఎర్త్ అంటే భూమి మీద శాంతిని నెలకొల్పడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ ఈస్ పీస్ ఆన్ ఎర్త్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ విజన్ స్టేట్మెంట్స్. సో సింపుల్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వన్, mission. Mission means the what and why. మిషన్ అంటే ఏంటంటే ద వాట్ అండ్ వై అంటే ఏమిటి, ఎందుకు. సో మిషన్ ఆఫ్ పర్పస్. సో మిషన్ ఆఫ్ పర్పస్లో ఏం చెప్తున్నాడంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆర్ ఓవరాల్ గోల్. సో దీన్ని మనం ఏమన్నానంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ అని కానీ లేకపోతే ఓవరాల్ గోల్ అని కానీ పిలుస్తున్నాం. The mission or purpose identifies the basic function or task of an enterprise or agency or of any part of its. మిషన్ అనేది మనకి ఏం చెప్తున్నా అంటే మిషన్ ఆర్ పర్పస్ ఐడెంటిఫైస్ ద బేసిక్ ఫంక్షన్ ఆర్ టాస్క్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజెస్. అంటే ఆర్గనైజేషన్ సంబంధించి లేదా ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి వాట్ ఆర్ ద బేసిక్ టాస్క్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆర్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్, లేదా వేరే ఏదైనా కావచ్చు, ఏ పార్ట్ అయినా కావచ్చు, దేనికి సంబంధించిందైనా కావచ్చు. Every kind of organized operations has or at least should have, it is to be meaningful, purpose or mission. సో ఎటువంటి ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా దాని ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఆపరేషన్స్ హ్యాస్ ఆర్ అట్లీస్ట్ షుడ్ హ్యావ్ ఇఫ్ ఇట్ ఈస్ టు బి మీనింగ్ఫుల్. సో అవి ఎలా ఉండాలి? మీనింగ్ఫుల్గా ఉండాలి. పర్పస్ ఆర్ మిషన్, పర్పస్ అనేది ఉండాలి, ఒక మిషన్ అనేది ఉండాలి అంటున్నారు. Some writers distinguish between purpose and mission.
కొంతమంది పర్పస్కి మిషన్ కొనడం డిఫరెన్స్ మనకి క్లియర్గా చూడటం జరిగింది. వైల్ ఏ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మే హ్యావ్ ఏ సోషల్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఒక బిజినెస్ని మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో మే హ్యావ్ ఏ సోషల్ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దాని పర్పస్ ఏంటంట, ప్రొడ్యూసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సోషల్ పర్పస్ కోసం గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం, డిస్ట్రిబ్యూటింగ్ చేయడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే వాళ్ళ యొక్క లక్ష్యం. సో సోషల్ పర్పస్ కోసం. ఇట్ కెన్ అకంప్లిష్ దిస్ బై ఫుల్ఫిల్లింగ్ ఏ మిషన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సర్టెన్ లైన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇది మనం దేని ద్వారా ఫుల్ఫిల్ చేయగలం, ప్రొడ్యూసింగ్ సర్టెన్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే మనం అలాంటి ప్రొడక్ట్స్ తయారు చేయగలగాలంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ వల్ల సమాజానికి మంచి జరగాలి కానీ హాని జరగకూడదు. అర్థమైందా? సో అది మన లక్ష్యం, అంటే మన మిషన్. ఓకేనా? అదనమాట. సో డెవలపింగ్ మిషన్ స్టేట్మెంట్స్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద యాక్షన్ ప్లానింగ్ ప్రాసెస్. యాక్షన్ ప్లానింగ్ ప్రాసెస్లో మిషన్ స్టేట్మెంట్ డెవలప్ చేయడం అనేది సెకండ్ స్టెప్గా చెప్తా ఉన్నాడు. An organization mission statement describes what the group is going to do and why it is going to do that. సో ఆ మిషన్ స్టేట్మెంట్ ఏం చెబుతుందంటే మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ద గ్రూప్ ఈజ్ గోయింగ్ టు డూ, గ్రూప్ ఏం చేయాలి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేయాలి, అండ్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు డూ దట్. అదేవిధంగా వాళ్ళకి అది ఎందుకు చేస్తున్నారో కూడా క్లారిటీ ఉండాలి. మిషన్ స్టేట్మెంట్స్ ఆర్ సిమిలర్ టు విజన్ స్టేట్మెంట్స్. విజన్ స్టేట్మెంట్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే విజన్ స్టేట్మెంట్స్కి అనుగుణంగానే ఉంటాయి, సిమిలర్గానే ఉంటాయి, బట్ దే ఆర్ మోర్ కాంక్రీట్. సో విజన్ స్టేట్మెంట్ అనేది మోర్ కాంక్రీట్ అంటున్నాడు, అండ్ దే ఆర్ డెఫినెట్లీ మోర్ యాక్షన్ ఓరియంటెడ్ దాన్ విజన్ స్టేట్మెంట్స్. విజన్ స్టేట్మెంట్స్ కన్నా వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే విజన్ స్టేట్మెంట్స్ కన్నా ఇవి యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో విజన్ స్టేట్మెంట్ అనేది యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. సో ద మిషన్ రైట్ మైట్ రిఫర్ టు ఏ ప్రాబ్లమ్ సచ్ యాజ్ అన్ ఇన్అడిక్వేట్ హౌసింగ్ ఆర్ ఏ గోల్ such as providing access to health care for everyone. ఇక్కడ మిషన్ ఏమంటున్నాడు, మిషన్ మైట్ రిఫర్ టు ఏ ప్రాబ్లమ్ సచ్ యాజ్ అన్ ఇన్అడిక్వేట్ హౌసింగ్. సో ఇన్అడిక్వేట్ హౌసింగ్ అంటే సరిపడా హౌసింగ్ లేదు, అంటే సరిపడా ఇల్లు లేవు ఉండడానికి అందరికీ. అరే గోల్ సచ్ యాజ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీవన్. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం హెల్త్ కేర్ని బేస్ చేసుకుంటే హెల్త్ కేర్ పరంగా మనం అందరికీ సమానంగా అందించలేకపోతున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకని, హెల్త్ కేర్ అనే దాంట్లో ఇప్పటికీ మనకి ప్రాబ్లం ఉంది. ఇవాళ మనం ప్రస్తుతం కరోనా కోవిడ్ సిచ్యువేషన్లో మనం అందరం చూస్తున్నాం. సో కోవిడ్ సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళందరికీ ఆక్సిజన్ అందించలేకపోతున్నాం వాళ్ళకి కూడా. కాబట్టి ఇది ఒక మనం ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్, ఇది మనం రేపు ఫ్యూచర్లో ఇది మనకు ఒక గుణపాఠం. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తే మనం రెడీగా ఉండాలి. కాబట్టి కరోనా అనేది రావడం వల్ల ఏమైంది, ముందుగా మనం ప్లాన్ చేసుకుంటాం. అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఏమన్నా మనకి అనుకోని విపత్తులు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు. అండ్ వైల్ దే డు నాట్ గో ఇన్ టు ఏ లాట్ ఆఫ్ డీటెయిల్, దే స్టార్ట్ టు హింట్ వెరీ బ్రాడ్లీ ఎట్ హౌ యువర్ ఆర్గనైజేషన్ మైట్ గో అబౌట్ ఫిక్సింగ్ ద ప్రాబ్లమ్స్ ఇట్ హ్యాస్ నోటెడ్. సో కాబట్టి మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి మనం ఒక ప్లానింగ్ తోటి ముందుకెళ్ళాలి అని అంటే సో దానికి మనకి ఈ మిషన్ స్టేట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే.